మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే అదే సమయంలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇవే కాకుండా చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా నటిస్తున్నారు. అదే మెగా 158. వాల్తేర్ వీరయ్యతో తనకి మంచి హిట్ ని అందించిన బాలి కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు. ఈ చిత్రం దసరాకి సెట్స్ మీదకి వెళ్లనుంది. హిట్ కాంబో కావటంతో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఊరమాస్ గెటప్ లో చూపించిన బాబీ ఈసారి ఏం ప్లాన్ చేశాడనేదే మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పాత్ర డిజైన్ లోనే కాదు, కాస్టింగ్ విషయంలోనూ భారీ జాగ్రత్తలు తీసుకోబోతున్నారంట. ఈ చిత్రంలో విలన్ గా మంచు మనోజ్ ని తీసుకోనున్నట్లుగా ఫిలిం నగర్ లో వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మిరాయిలో ప్రతి నాయకుడిగా అద్భుతంగా నటించిన మనోజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని చిరంజీవికి విలన్ గా తీసుకుంటే బాగుంటుందని బాబీ అనుకుంటున్నారట. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా బయటకొచ్చింది. అందులో చిరంజీవికి జోడిగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని బాబీ తీసుకోబోతున్నారట. అయితే తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈ టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క చిరంజీవితో మాత్రం నటించలేదు. ఆమె కెరీర్ తొలినాళ్లలో చిరంజీవితో స్టాలిన్ చిత్రంలో ఓ సాంగ్ లో స్టెప్పులేశారు. అంతకు మించి వీరిద్దరు స్క్రీన్ మీద కలిసి కనిపించలేదు. బాబీ దయ వల్ల మళ్ళీ ఇన్నాళ్ళకి చిరంజీవి అనుష్క శెట్టి జోడీ అయితే తెర మీదకి రాబోతోందని ఫ్యాన్స్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలాగా కనిపిస్తూ యంగ్ హీరోయిన్లతో నటిస్తే విమర్శలు కూడా వస్తాయన్న భయం మేకర్స్ లో కనిపిస్తోంది. అయితే కూతురు మనమరాలి వయసున్న అమ్మాయిలతో ఎలా రొమాన్స్ చేస్తారన్న విమర్శలు ఎదుర్కొంటుంటే ఆయన పక్కన ఉన్న హీరోయిన్లని తీసుకుంటున్నారు. అయితే విశ్వంభరలో త్రిష, మనశంకర వరప్రసాద్ గారిలో నయనతారని తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పుడైతే మెగా 158 విషయంలోనూ బాబీ అలాగే ఆలోచించి అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇటీవల ఘాటీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క తీవ్రంగా నిరాశపరిచింది. అయితే నటన పరంగా వంక పెట్టే అవకాశం అయితే లేకపోయినా కూడా ఆమె లుక్ అస్సలు ఆకట్టుకోలేదు. చిరంజీవితో ఛాన్స్ వస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా బరువు తగ్గి కాస్త స్లిమ్ కావాల్సిందేనని కూడా అంటున్నారు. మరి చిరంజీవి అనుష్క జోడి చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకి దక్కుతుందా లేదా అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే.